జైల్లో నేరస్తుడు వల్లభనేని వంశీని పరామర్శించడానికి విజయవాడ జైలుకు వందల మందితో యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు వచ్చే తీరిక లేకపోవడం విడ్డూరంగా ఉందని విదసం నేత డాక్టర్ బూసి వెంకట్రావు ఆక్షేపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి జరిగిన కేసు ఈరోజు ఎన్ఐఏ కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకు హాజరు కాగా బాధితుడు జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంతో కేసు మళ్లీ మార్చి 21వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా కోర్టు బయట విదసం నేతలు వెంకట్రావు, ఓంకార్, ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కోడికత్తి కేసులో ఇంకా రాజకీయ లబ్ధి కోసం జగన్ ఆరాటపడటం వల్ల 6 ఏళ్లుగా కేసు ముందుకు కదలటం లేదన్నారు. నిన్న విశాఖలోనే ఉన్న జగన్ ఈరోజు కోర్టుకు రాకపోవడం అంటే జగన్కు చట్టాలు, కోర్టులు అంటే కనీస గౌరవం లేదని అన్నారు. 6 ఏళ్ల క్రితం విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కోడికత్తి కేసు ఈరోజు మళ్ళీ విచారణకు వచ్చింది. ఈ విచారణకి నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు అయితే హాజరయ్యారు. కానీ బాధితుడి హాజరు కోసం కోర్టు వెయిట్ చేస్తూ ఉంది. ఆయన గత 6 ఏళ్ళుగా ఈ కోర్టుకు హాజరు కావట్లేదు. ఇవాళ కూడా యథావిధిగా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. కానీ ఆయన నిన్ననే విశాఖపట్నం వచ్చారు. నిన్న సాయంత్రం ఇక్కడే ఉన్నారు. తిరిగి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. పోనీ ఆయన ఖాళీ లేకుండా ఉన్నారంటే ఆయనేమీ ప్రజా సమస్యల మీద బిజీగా ఏమీ లేరు. వారు అతని పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ ఒక దళితుడి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయితే ఆ నేరస్తుడిని పాల్గొనడం కోసం వందల మందితో జైళ్ళకి యాత్ర చేస్తూ ఉన్నాడు తప్ప ఆయన మాత్రం కోర్టుకు హాజరు కావడానికి నిరాకరిస్తూ ఉన్నాడు. అందుకని ఈ కేసు నెలల తరబడి వాయిదా పడుతూ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి తన బాధను తాను విన్నవించుకుని న్యాయం పొందమని చెప్పి మేము వేడుకుంటూ ఉన్నాం.